రాంబుద్రి గారు మీకు అర్థమైందా? నమస్తే అండి. మస్తు. అంటే ఇప్పుడు అంటే మనం బాహ్యంగా చేసే చర్యల వలన అంతర్గతంగా శాంతి అనేది రాదు అని చెప్పడం జరుగుతుంది అమ్మ ఇక్కడ. అంతే కదా? అంటే ఇప్పుడు మనం నేను అంటే ఆడంబరంగా అంటే ఒక కాషాయం ధరించి కానీ లేకపోతే ఇది అంటే ఒక వేషధారణతోటి కానీ ఉండి అంటే నలుగురికి ఇదిగా చూపించుకొని నాలో అంటే ఆపాదించుకున్న శాంతిని ఆవహించుకుని అంటే మనం శాంతిలాగా ఉంది అంటే దాన్ని ప్రయత్నపూర్వకంగా చేయడం వలన అది లాభం లేదు. మన అంతర్గతంగానే మనకు సొంతంగా అంటే పూర్తి ఇప్పుడు మనము బయటికి ఒకటి కనిపించి లోపల ఘర్షణతో ఉండే వాతావరణంలో ఉన్నప్పుడు మనం నిజమైన స్టిల్నెస్ అనేది రాదు. ఎట్లా రావాలి అంటే మన లోపలనే అంటే మనకు ఆ ఇచ్ఛాశక్తి ఏదైతే ఉందో అంటే ఇప్పుడు అణిగిపోయి అంటే పూర్తి పూర్తి స్థాయి శాంతితో ఉంటేనే వస్తుంది అని చెప్పినట్టు అనిపిస్తుంది మేడం. అదేనా? ఎలాగ మేడం? నిశ్చలం చేసుకోవడం వల్ల అదేలాగా అవగాహన చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే నేను సింపుల్ గా ఉన్నాను అనుకొని మనం ఐడెంటిఫై అయిపోతున్నాం. వాళ్ళంత సింపుల్ గా నేను ఉన్నాను. ఇలాంటి పద్ధతుల వల్ల ఐడెంటిఫికేషన్ అనే దాని వల్ల మనం సింపుల్ గా అవ్వలేం. ఆ సింప్లిసిటీ ఉంటేనే అసలైనటువంటి అనంతత్వానికి దగ్గరికి మనం అనంతత్వాన్ని పొందగలం. కానీ మనం ఎలా ఉంటున్నామంటే మన మార్గాలన్నీను అనంతత్వానికి చాలా క్లిష్టంగా ఉంటాయి. అంటే ఇలాగా ఇది మనం ఐడెంటిఫై అయిపోతున్నాం, ఆ తర్వాత పవర్ చూపిస్తాం, ఇచ్ఛాశక్తి, కోరికలు, వీటన్నిటితోటి ఉంటాం. మనం కానిది మనం అన్న వాట్ ఈజ్ అన్న దాన్ని ఇంకో రూపంగా మనం దాన్ని మారుస్తున్నాం. అందుకని మనదైన మన సహజ స్థితిలో ఉండడం వల్ల కూడా ఇవన్నీ మనం అవగాహన చేసుకోవడం వల్లే మనకి స్టిల్నెస్ అన్నది సంభవం. అంటే మనం ఎలాంటి అంటే ఇప్పుడు మనము బాహ్యంగా ఒక స్థితిని చూపించడానికి ప్రయత్నం చేయడం అంటే ఒక కాషాయ వస్త్రం ధరించి నామాలు పెట్టుకొని లేకపోతే ఒక ప్రశాంత పరిస్థితిని నా స్థితి ఇది అని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేయడం కాదు. మనం కూడాను మనం ఒకటి అయ్యి వాట్ ఈజ్ అన్న స్థితి నుంచి ఎప్పుడు బయటపడిపోతూనే ఉంటాం. ఆ వాట్ ఈజ్ అన్న స్థితిలో ఉండం కదా. అంటే ఒక చూపడానికి ప్రయత్నం చేసే స్థితి ఏదైనా సరే అంతర్గతంగా ఒక రకంగా ఉండి బయటికి చూపడం అనేది ఒకటి చేసినప్పుడు నిజమైన అంటే ఆ పరిస్థితుల్లో నిజమైన శాంతి, నిజమైన ఇదిని మనం వహించాల్సి వచ్చినప్పుడు మన అంతర్గతంగా ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ వైలెన్స్ కానీ లోపల మన నిజమైన స్థితి ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా బయటకు వచ్చేసి మనం బయటపడిపోతాం అనేది అంతే కదా మేడం? అంటే మనం ఆపాదించుకున్న మనము అసలైన దాన్ని పొందలేకపోతున్నాం. ఇవన్నీ గందరగోళంగా మన సెల్ఫ్ పెరిగిపోతుంది. నేను అన్న దాని బలం పెరిగిపోయింది. అలా పెరిగినప్పుడు డల్ గా ఉంటుంది ఆ జీవితం. అందువల్ల మనం కానిది మనంగా చూపెట్టుకున్న నాళ్ళు మనకి లైఫ్ లో నిజమైన ఆనందం ఉండదు. ఏదో బ్లఫ్ చేయగలిగేమన్నది తప్ప అది అసలైన సత్యానికి దారి తీయదు. అలాగే కోరికల మీద ఇచ్ఛాశక్తిని గట్టిగా ప్రదర్శించడం, పవర్ ప్రదర్శించిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు స్టిల్ గా ఉంటుంది మనసు. అయితే ఎలాగా స్టిల్నెస్ అంటే అవగాహన చేసుకోవాలి. మనస్సు ఏ విధంగా వెళ్తుంది, మనం ఇంటర్నల్ గా ఎలా వెళ్తున్నాం, దాన్ని అవగాహన చేసుకోవడం వల్లే మనకి దాంట్లోంచి బయటపడతాం. అవును మేడం. అంటే ఇప్పుడు పై పైన చూపించి ఏదో చేయాలనుకునేది కాదు, నిజమైన లోతుకి వెళ్ళి మన స్థితిని మనం గమనించి వచ్చే అంటే పైన చూపెట్టే వ్యానిటీ ఒకటండి,
అది కాకుండా అవును. నేను సింపుల్ గా ఉన్నానని దాంతో మనం ఐడెంటిఫై అయిపోతాం నిజంగా లేకుండానే. అదే కాకుండా అవును. మనకి ఇది పవర్ ఎక్కువ చూపిస్తూ ఉంటాం. డామినేషన్ చూపిస్తాం. మనం ఎప్పుడు ప్రిజుడిస్ తోటి గట్టిగా ఉంటాం. ఎన్నో రకాలైన అభిప్రాయాలతో. అందువల్ల ఏంటంటే కొన్ని హ్మ్. ఖండిస్తాం. కొన్ని అలాంటివన్నిటి వల్ల సెల్ఫ్ పెరిగిపోతుంది. లవ్ అన్నది హ్మ్. ఈ సెల్ఫ్ పెరగడం వల్ల ఉండదు. లవ్‌లెస్ లైఫ్ గడుపుతున్నాం. మనం స్మోక్‌లోనే ఉంటాం. హ్మ్. పొజెసివ్‌నెస్సు, ఆ లవ్ లక్షణాలన్నిటిలో. కానీ మనం ఆ స్మోక్ అనే ఫైర్‌ని ఎటైనా దారి తీయని నా లైఫ్ ఆ ప్రేమ వల్ల అన్న దాని వైపు మనం ఇవ్వం అవకాశం. హ్మ్. దానివల్ల మనం ఆ లవ్‌లెస్ లైఫ్ జీవిస్తూ నిరంతరం సంఘర్షణ, మనం ఉన్నదొకటి, మనం అవ్వబోయేదొకటి అనే దాని మధ్య సంఘర్షణతో జీవిస్తాం. అదొకటి. అంటే ఇప్పుడు రాగద్వేషం గూడా అందులో భాగమే గదండీ! అంటే రాగం ఎప్పుడొస్తుంది? ఐడెంటిఫికేషన్‌లో వస్తుంది. బాడీ నేను అనుకోవడం. అవునా? ఆ! అవును. హ్మ్. ఐడెంటిఫికేషనే అసలు పెద్ద చిక్కు. నేను శరీరాన్ని, నేను మనస్సుని అనుకోవడం వల్ల కదా మనకి ఎవరికైనా కోపం ఎందుకొస్తుంది? తప్పు చూపిస్తే నా మనస్సులో దోషం చూపిస్తావా అని కోపం. నేను మనస్సుని హ్మ్. అనుకోవడం వల్ల. హ్మ్. అంటే ఇప్పుడు ఈ ఐడెంటిటీ అనేది దానికి ప్రాధాన్యత లేకుంటే ఈ రాగద్వేషము ఆహ్, ఎక్కువ, తక్కువ ఇవన్నీ కూడా అణిగిపోతాయా మేడం? కదండీ! ఇప్పుడు నేను శరీరాన్ని కాను అని ఉన్న వ్యక్తికి ఆయనకి ఇంకా ఏదైనా కోపం లేదు. అక్కడేమి నాది అని మోహం ఉన్నప్పుడే కదా ఇవన్నీ. అంటే నేను శరీరాన్ని అన్నప్పుడే మోహం మొదలవుతుంది. నా వాళ్ళు, నా పిల్లలు, నా శరీరం, పక్షపాతాలు, మోహాలు, ద్వేషాలు అప్పుడే కదా మొదలవుతాయి. హ్మ్. అంటే అదే గదా మేడం. అహంకరీకరణ అంటారు గదా! అహంకారం అని అదే గదా! అంతే గదా! అహంకారం ఒక ఆస్పెక్టేగా నేను, నాది అని ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు చూడండి మనకి ఆ హ్మ్. ఆ రియాలిటీకి ఎందుకు దూరం అయిపోతున్నాం అంటే, మనం ఇవన్నీ వింటున్నాం గానీ, మన లైఫ్‌లో ప్రాక్టీస్‌లో లేవు. అంటే ఎప్పుడు హ్మ్. బాడీ నేను, నా వాళ్ళు, పరాయి వాళ్ళు ఆ భావనకి పోవట్లేదు. అందుకనే అవి అడ్డేస్తున్నాయి మనని. రియాలిటీకి మనం సింపుల్‌గా జీవించట్లేదు. జీవితాన్ని మనం కాంప్లెక్స్ చేసుకుంటున్నాం. మనమే మన జీవితాన్ని టార్చర్ పెట్టుకుంటున్నాం అంటున్నారు. ఎవరు కాదు. ఏ ఇప్పుడు ఇప్పుడు భావాలైతే ఈ మనం ఎంతో సెక్యూర్‌గా ఉన్నాం అనుకుంటున్నామో, అవి అంటే హ్మ్. అజ్ఞానంతో వచ్చాయి కదా! అవును మేడం. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు అన్ని కారణాలకు కారణం ఆహ్, ఐడెంటిటీయే. ఐడెంటిఫికేషను, ఆ తర్వాత తాను కాకుండా ఇంకేదో ఉన్న వాట్ ఈజ్ నుంచి బయటకెళ్ళిపోవడం, చూపెట్టుకోవడం, వ్యానిటీ, కాన్‌ఫ్లిక్ట్స్ ఇప్పుడు నిరంతరం సంఘర్షణే. ఆ ఇప్పుడు సంఘర్షణే జీవితం అని మనిషికి అలవాటు చేసేసుకున్నాం. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మినిమమ్ మన పరిస్థితి ఎలా ఉందంటే ఆహ్, అస్సలు ఆహ్, మూలం ఏందంటే ఐడెంటిటీతోనే మనం మూవ్ అవుతున్నాం. ఇంకా ఆ ఐడెంటిటీ వదులుకోవడం అనేది ఎలాగో తెలియక ఇలా ఇదైపోతుంది. ఆహ్, మరి ఐడెంటిటీని వదులుకోవాలంటే మనం మూలంగా ఎ ఎ అంటే ఏమి ఇచ్చారు మేడం? అంటే అంటే ఈ యొక్క అశాశ్వతత్వాన్ని మననం జేయాలా? ఇంక ఎలాగా? మీ ప్రశ్న క్లియర్‌గా లేదు. హ్మ్. ఐడెంటిటీని ఎలా వదులుకోవాలనా? మీరేమి అడుగుతున్నారు? ఆ! అదే ఐడెంటిటీని ఎలా వదులుకోవాలి? అవగాహన అయితే ఏమంటారు? అవగాహన అంటే ఇప్పుడు మనం ఆహ్, అంటే అవగాహనకు ఒక ప్రాతిపదిక ఎట్లా మేడం? నేను చెప్పాను కదా! ఈ పద్ధతి అంతా మొట్టమొదట ఏంటంటే బాడీ నేను కానని మీకు గట్టిగా అవగాహన అయితే మీకు ఐడెంటిటీవే ఉండదు కదండీ! నేను సింపుల్‌గా ఉన్నాను హ్మ్. అని మనం భ్రమిస్తున్నాం. నేనెక్కడ సింపుల్‌గా ఉన్నాను అనేది మనకు అవగాహన అయితే అందులోంచి ఆ భ్రాంతిలోంచి బయటపడతాం. హ్మ్.
మనమేమో అవగాహన అని అనుకుంటున్నాం కానీ బాడీ నేనే అనే భావనలో జీవిస్తున్నాం. బాడీ నేను ఈ మళ్ళీ బాడీ నేను అనడం ఒకటి, ఈ బాడీకి సంబంధించిన అనడం వాళ్ళు కాదు, మళ్ళీ నా వాళ్ళు. భావించడం, అనరు, భావిస్తూ ఉమ్, ఉంటారు. గట్టిగా ఉమ్, అది కండిషన్ అయిపోయింది అనమాట మా భావన. ఉమ్. ఇంతకీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు అసలైన ఇప్పుడు సింపుల్గా మనం ఇప్పుడు లేకుండా ఉమ్, సింపుల్గా లేకుండా చేసేవి ఏమిటి అంటే మన మనస్సుని మనమే గందరగోళం చేసుకుని మనని మనం టార్చర్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టుగా ఉమ్, జీవించితే ఆ వాట్ ఈజ్ అనే దాంట్లో మనకేమి ఇబ్బంది రాదు. కానీ మనం ఏంటంటే అది నచ్చక ఉమ్. ఖండించి దాన్ని ఇంకొకలా అవ్వడం వల్లే మనకి ఇబ్బందులు వస్తున్నాయి. హాయిగా జీవించలేకపోతున్నాం. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు అంటే మేడం ఎలాగా? మీరు ఇప్పుడు ఏమో కోపంగా ఉన్నారనుకోండి, కోపంగానే ఉండండి. అది దాన్ని రిలీజ్ అయ్యేది నేను శాంతంగా ఉండాలి అని దాన్ని ఘర్షణ మొదలైపోతుంది అప్పుడు. మీ కోపం చాలా పవర్‌ఫుల్ గా ఉంది. మీరు ఇంకొకలా బికమింగ్ లో నేను శాంతంగా కనబడాలి ప్రయత్నిస్తారు కదా! అక్కడ సంఘర్షణేనా? ఆ ఉన్న స్థితిని ఉన్నట్టుగా ఉంటే అందులోంచి బయటపడగలం. ఈ లోపల ఆహ్, అందరూ ఏమనుకుంటారు? నాకు కోపం ఉందనుకుంటే, అలాగా రకరకాల భావాలతోటి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆ వాటేజ్ నుంచి దూరం అయిపోతాం. ఇప్పుడు వాటి నుంచి అంటే ఇప్పుడు కోపం నుంచి కోపం అలాగే ఉంది అంటే మరి దాంట్లో మార్పు మీరది అనేది మనం ఊహిస్తున్నారు. తెచ్చుకోవాల్సిన. మీరు ఆ వాటీస్‌లో ఉంటేనే ఏ అప్పుడు అలా ఉండదది. ఇక్కడ మీ మనస్సు ఇంటర్ఫియర్ నేను కోపంలా ఉండకూడదు, బయట వాళ్ళకి కనబడకూడదు ఇలాగా అని రకరకాల వేషాలేస్తాం. అవన్నిటిని అది మనమేమోని కోపాన్ని అధిగమించడం అనుకుంటున్నాం. కోపాన్ని అధిగమించడం లేదు, ఏమీ లేదు. అధిగమించాలన్న ఆలోచన వల్ల అధిగమించలేం. ఆ దాన్ని మనం అవగాహన చేసుకోవడం వల్లే, మనస్సుతో కాదు. అదే అవేర్‌నెస్. అప్పుడు మనం అందులోంచి బయటపడగలం. అది మొదటి నుంచి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. మనం నేర్చుకుంటుంది అదే కదండీ! ఆ వాట్ ఈజ్ అన్న దాన్ని మనం హ్మ్. ఆహ్, ఆహ్, ఇస్ దాంట్లో ఉండడం వల్లే అందులోంచి బయటపడగలం. అప్పుడు అది మనకు అవగాహన అవుతుంది. ఓహో! ఇలా ఉంది అని. అవగాహన అవ్వగానే బయట పడిపోతాం. కానీ దాన్ని హ్మ్. అణిచియడం వల్ల బయటపడలేం. అందుకే అదే ఎన్ని మేడం. సంవత్సరాలైనా కోపం పోదు, కామం పోదు. అన్నీ అలాగే ఉండిపోతున్నాయి. అణిచేస్తాం. అణిచేసుకొని పోయిందాన్ని భ్రాంతి చెందుతూ ఉంటారు. ఇతరులకు చూపించుకుంటూ ఉంటారు. అది అణిచివేయడం వల్ల మళ్ళీ అది పడగ విప్పుతుంది. ఎక్కడ కావాలనో అక్కడ కానీ ఇప్పుడు కావాల్సినప్పుడు మీ వస్తుంది. పాయింట్ ఏంటంటే స్టిల్‌నెస్ అండ్ విల్ అన్న దాంట్లో మనం ఇలాగా హ్మ్. కాని దాంట్లో జీవించడం కారణంగా మనం ఏంటంటే మన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాం. కానీ మనం అదేదో మంచి చేసుకుంటున్నాం అని భ్రమిస్తున్నాం. మన జీవితాన్ని మనమే హ్మ్. నరకం చేసుకుంటున్నాం ఇలా జీవించడం వల్ల. హ్మ్. మనకి ఎంత విల్ ఉన్నాదంటే అంత సెల్ఫ్ పవర్‌ఫుల్‌గా అయిపోతుంది. ఆ సెల్ఫ్ ఎప్పుడు నేను, నాది పవర్ అవుతున్న కొద్దీ దైవత్వం దూరం అయిపోతుంది. అదే అండి. అంటే అవేర్‌నెస్ తోటి అవగాహన చేసుకొని ఇది చేయడం వరకు ఒకటే నేను మార్గం. నా అభిప్రాయం, నా ట్రెడిషను నేను చాలా మంది మేము చాలా సాంప్రదాయ కుటుంబం అంటే ఐడెంటిఫై అయిపోతున్నారు దాంతో. దాంతో బలం పెరుగుతుంది నేనుకి. సాంప్రదాయం అయితేనేంటి కాకపోతేనేంటి ఆ నేను బలం పెరిగిపోయింది కదా! హ్మ్. నేను బలం పెరిగిందో సత్యానికి దూరం అయిపోతాం. నేను ఇంత అవునండి. గ్రేట్ అండి. ఇంత గొప్పవాళ్ళు, అంత గొప్పవాళ్ళతో నాకు సంబంధాలున్నాయి. ఐ యామ్ థిస్ గ్రేట్, దట్ గ్రేట్. నేను ఇంత పవర్‌ఫుల్. నాకు ఇంత ఆస్తుంది. ఇదంతా స్ స్ట్రెంథెనింగ్ ద సెల్ఫ్. అదేదో మనం గొప్ప అని ప్రాపంచికంగా జీవిస్తున్నాం. చాలాగా అసలు అర్థం అవ్వదనమాట చెప్పిన చాలా మందికి. ఎందుకంటే అదే లైఫ్‌గా జీవిస్తున్నారు. నిన్న ఒక ఆమె రాలేదు దివ్యజ్ఞాన సమాధి మీటింగ్. ఎందుకండి అంటే, "ఏంటండి మా అమ్మాయొస్తే ఏం పోయిందన్నాను." "అమ్మాయొస్తే ఇలా రమ్మంటారేంటండి? మీరు చూసారా ఆయన ఎంత కండిషన్డ్‌గా ఉన్నారో?" ఆ పాయింట్ మీకు అర్థమైందా? కష్టపడి హ్మ్. ఎండలో వచ్చిన అమ్మాయిల్ని "వస్తే మేము ఇక్కడికొచ్చేయాలా?" అన్నారు.
ఆ అమ్మాయిని ఒకవేళ మీరు గాని డబ్బు కాదు, ఇటువంటి జ్ఞానం ముఖ్యం అంటే అమ్మాయిని ఇటు తీసుకురారా? అర్థమైందా నేను అంటున్న మాట? మన మనస్సుల్లోనండి అర్థమైంది. ఈ జ్ఞానం ముఖ్యం కాదు. మనకి మన ఆస్తులు, మన డబ్బులు అవే ముఖ్యం. అందువల్లే మనిషి పుట్టిన దగ్గర నుంచి పిల్లలకి అవి ముఖ్యమని నేర్పిస్తారు. వీళ్ళకి ఆ జ్ఞానం లేదు గనక. ఆత్మతత్వం అనేది చాలా ముఖ్యం అని ఎవరు చెప్పగలరు? వాళ్ళకి ఆ జ్ఞానం లేదు గనక. "ఇగో డబ్బులు ముఖ్యం సుమి" నేనన్నాను. మీకు ఆయనతో నేను అనలేదు. ఎందుకంటే అతను కోపంలో ఉన్నారు. మిగతా వాళ్ళకి బోధపరిచానమాట. మనం ఎప్పుడైతే డబ్బు ముఖ్యం అని పిల్లలకి చెప్తున్నాం కదా! మనం కూడా ముఖ్యం కాదనుకుంటున్నాం ఈ జ్ఞానం. అందుకే మనం పిల్లలకి చెప్పట్లే. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి టైమ్ వేస్ట్ కాదు. మధ్యాహ్నం ఎండలో వచ్చిన పిల్లని ఇక్కడికి తేవచ్చు కదూ! ఏమంటారు? హుహు. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడేదేంటి వీళ్ళ మీద, వాళ్ళ మీద మాట్లాడుకుంటారు. అది వాళ్ళు శాంతి పొందుతూ ఉంటారు. అదేమో నీ ప్రేమ అంటారు. అది అభిమానం అంటారు. ఎన్ని ముసుగులేసుకుంటున్నామో చూడండి. నేనే నిజంగా జ్ఞానం చాలా ముఖ్యం నా పిల్లకి జీవితానికి ఉపకరిస్తుందంటే నేను జ్ఞానం చెప్పనా పిల్లలకి? చెప్పండి. నేను ఒక పెద్ద హ్మ్. మీటింగ్‌లోనే చెప్పాను. ఎవరో అడిగితే ఇది కారణం. మనకేమో పైకి కబుర్లాడతాం. లోపలేమో మనకి మన ఆస్తులు, మన డబ్బులు అవే ముఖ్యం. అందుకే మనం పిల్లలకి లేతే పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు బాగుపడేవన్నీ చెప్తాం మనం. ఎందుకు చెప్పం? మన మనకి లేదు నమ్మకం. ఏమిటో ఇది చదవడానికి ఆత్మతత్వం అంట అన్నట్టు వదిలేస్తున్నాం. మన జీవితంలో మార్పు లేకపోవడం చూసి వాళ్ళు కూడా మా నాన్నో, అమ్మో ఎన్నాళ్ళైనా వాళ్ళు అలాగే ఉన్నారు. అలాంటి జ్ఞానం మనకెందుకని వాళ్ళకి అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది సత్యం. మనం ఏది ముఖ్యం అనుకుంటామో అదే పిల్లలకి చెప్తాం. ఇగో ఆస్తులు సంపాదించు, ఇల్లు కట్టుకో అవన్నీ ముఖ్యం మనకి. కనుక మనం పిల్లలకి అవి చెప్తాం. ఈ జ్ఞానం చాలా ముఖ్యం అని ఎవరికి ఎవరు ఏ తల్లి, తండ్రులు చెప్తున్నారండి? వాళ్ళకి తెలీదు. అయితే మీరొచ్చారు మీరందరూ అంటే మీకు ఇవి ముఖ్యం కాదు. ఏదో ఆ టైంకి వరకే. ముఖ్యమైతే మనం ప్రేమించే వాళ్ళని ఎందుకు చెప్పం అవి? ఇల్లు కట్టుకో, డబ్బులు సంపాదించు ఇవెందుకు చెప్తాం? నువ్వు అమెరికాలో ఉండడం చాలా ముఖ్యం. ఇదే చెప్తాం మనం. మొన్నొక ఆయన అంటున్నారు, ఏదోనండి ఏదోలాగా వాడు అమెరికా వెళ్ళడం నాకు చాలా ముఖ్యం అనిపించింది. అంటే బానే చదువుకున్నాడు. అంటే ఆ ఒపీనియన్ చూడండి అలా. వీడు ముసలయిపోయిన తర్వాత ఇప్పుడెంతో ఆనందపడిపోతున్నారు. నా కొడుకు ఒకడు అమెరికాలో ఉన్నాడు. ఒకడేమోని తైవానో ఇంకెక్కడో ఉన్నాడు. సరే. అప్పుడు తెలిసొస్తుందనమాట. ఈ గొప్పలు, ఈ గ్రేట్‌నెస్, ఈ అహంకారం, వ్యానిటీ ఇవన్నీ చూపెట్టుకుంటారు. ఎలాగా ఎలాగోలాగా వాడికి స్కాలర్‌షిప్ వచ్చింది. వెళ్ళాడు బానే మార్కులొచ్చాయి బావుంది. కానీ ఈయన ఆ మాటలకి నేను చెప్తున్నాను. దాంతో ఏంటి అవుతోంది? వీళ్ళ మనస్సుల్లో మనందరికీ అంతేనండి. మనకి ఆత్మతత్వం అన్నది ముఖ్యం కాదు గనుక అది చెప్పం పిల్లలకి. గంటల సేపు మాట్లాడతారు. ఎప్పుడైనా ఆత్మతత్వం ఇటువంటివి మాట్లాడతారా? ఆళ్ళ వాళ్ళింత గ్రేటు ఏదో ఈళ్ళు పురాణాల కోసం మాట్లాడి ఆధ్యాత్మికం అంటారు. అది ఆధ్యాత్మికం ఏంటండి? ఎవరో కొంతమంది పురాణంలో ఉన్న ఏదో క్యారెక్టర్ మాట్లాడి మేము ఆధ్యాత్మికమైన మాట్లాడామంటారు. అదా ఆధ్యాత్మికం. మన మన లోపల మనకున్న నమ్మకాలెక్కడ ప్రెజుడిస్‌లు మారలేదండి. కనుకే మనం పిల్లలకి డబ్బు, ధనము, ఆస్తులు, ఇల్లు ఇవే సంపాదించడం గర్వకారణంగా ఫీలవుతాం. గర్వంగా చెప్తాడు. నా పిల్లోడు ఇంకొక దేశంలో ఉన్నారని. మనకెక్కడైతే మార్పు లేపోతే ఇంకొకరికి ఎలాగ మనకి పాస్ ఆన్ చేయగలమండి? మనకి నిజమైన విశ్వాసం లేదు. ఏవి అంత కష్టపడి వచ్చిన పిల్లని ఇటువంటి జ్ఞానం వైపు తీసుకొస్తే అది తప్పా? వాళ్ళకి లేదు ఆ విశ్వాసం. ఆళ్ళ అత్తగారి మీద, ఇంక దీని మీద ఏవో కబుర్లాడుకొని, అమ్మ మేమెంత ప్రేమగా ఉండిపోయాం అనేసుకుంటారు ఎళ్ళిపోతారు అంతే. దిస్ ఈస్ వాట్ పీపుల్ ఆర్. అంటే జరుగుతుంది. అందుకే మనకి మనమే టార్చర్ పెట్టుకుంటున్నాం. ఎంత కోపం వచ్చిసింది ఆయనకి. ఆ పి అంటే ఆ పిల్లరొస్తే రమ్మంటారేంటండి? అర్థమైందా? ఆయనకే కాదు అందరికీను. నా పిల్ల కంటే ముఖ్యమా ఇంకేదైనా? ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. నా పిల్లల కంటే ముఖ్యండి. మేడంకేం పని లేదు. అలా ఆలోచిస్తారండి.
ఆ పొజెసివ్ నుంచి పెంచుకుంటారు ఇద్దరును. నాకు నా అని భావం, అది ప్రేమ. అది అడ్డైపోతుంది మనకి జీవితంలో, నానా నరకాలకి దారితీస్తుంది. ఏదో నేరం చేసినట్టు అంటున్నారు. మీకు పిల్లలు లేరు కనుక అన్న ధ్వని అనమాట. మీకు తెలీదా పిల్లలతోటి ఏంటోని ఆ భావం అన్నమాట మాట్లాడుతున్నారు. మీకు అర్థమైందా? అంటే మీరే కాదు, ఆయనే కాదు, మీరు అలాగే అంటారు. ఆ మోహం పిల్లల పట్ల ఉన్నది. ఆ పిల్లలకి ఆత్మజ్ఞానం చెప్తామండి. డబ్బు సంపాదించు, ఆస్తి సంపాదించు, కీర్తి సంపాదించు, అవి చెప్పడం పోయి పవర్ సంపాదించిన ఆత్మజ్ఞానం ఎందుకండి? పనికిరాని ఆత్మజ్ఞానం. మనమే పనికిరాదు అనుకుంటున్నాం కనుక మన పిల్లలకి చెప్పం. మనం ముఖ్యం అనుకున్నవన్నీ చెప్తున్నాం. నిజమా కాదా మీరు చెప్పండి? మన ప్రయారిటీసే మనం నేర్పుతాం పిల్లలకి. డబ్బుల్లో ఎంత సెక్యూరిటీ ఉంది? ఆత్మజ్ఞానం ఏం పనికొస్తుంది? తిండి పెడుతుందా? అలా మాట్లాడతారు. అంటే అందరికీ ఇది జ్ఞా ఉనికి, మానవుడు మనుగడకి ముఖ్యమైనది. వీళ్ళకేమీ ముఖ్యం కాదు. మా మా పెద్దవాళ్ళలోనే మార్పు రాలేదండి. అందుకనే పిల్లల తప్పు కాదది. అవతల ఎంత రకమైన సత్సంగాలకెళ్ళినా, ఇగో నువ్వు మా అమ్మాయండి అమెరికాలో ఉందండి. మా అబ్బాయి పెద్ద జాబ్ చేస్తున్నాడండి. ఏమిటైతే డబ్బులు సంపాదిస్తున్నారు అంతే కదా! అంత ఇంపార్టెన్స్ దానికే ఇచ్చేము గనక వాళ్ళకది నేర్పామండి. ఇద్దరు అమెరికాలో ఉన్న అబ్బాయిలు ఏం చెప్తున్నారంటే, బాబాయ్ గారి కూతురి కొడుకులు వాళ్ళు. మేమింక మ్యారేజ్ చేసుకోమంటే ఆవిడ విలవిల్లాడిపోతుంది. నేనన్నాను, "ఎంత అదృష్టం, అలా అన్నవాళ్ళెవరు? సెక్స్ వదిలేస్తానని ఎవ్వడు అనడు. ఆ తర్వాత వాళ్ళకది ఏంటి సేవకి అడ్డం అని చెప్తున్నారు. అంత బాధపడతావేంటని." అది ఏదో ఒక పూజలు చేసి, ఏదో ఎన్నెన్నో చేసి వాళ్ళు పెళ్లి చేసేసుకోవాలి. చేసుకుంటే ఏమిటి వీళ్ళకొచ్చేది? ఆ పెళ్ళిళ్ళు అయిపోతే వీళ్ళు ముసలితనంలో వాళ్ళని చూస్తారనా? వాళ్ళకున్న ఆశలు, ఆశయాలు, వాళ్ళ ప్రవృత్తుల ప్రకారం వాళ్ళు జీవిస్తారు. మన ధర్మం ఏదో దాని ప్రకారం మనకు ఫలితాలొస్తాయి. మనం చేసిన రైట్ ఆర్ రాంగ్ బట్టి. ఎంత ప్రిజుడిస్ అంటే ఆ పిల్లలే చూస్తారండి. కాదా? అవునా? మీరెవరు మాట్లాడటం లేదేంటి? ఏవండీ, నేను చెప్పిన సత్యాలేనా కావా? అంటే ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పెళ్లి కాదు. చేయాలనుకుంటున్నారు నేను కదా మేడం. చెప్పినది మనిషి ఏదైతే ముఖ్యమో అది కదా పిల్లలకి చెప్తాం మనం. మనం ముఖ్యం అనుకుంటూనేనా? అవునా కదా? అవును మేడం. మరి అవును మేడం. వారి దాన్ని మీరు ఖండించగలరా? నేను సభాముఖంగా 1000 మంది కాకపోయినా కొన్ని వందల మంది ఉన్న దగ్గర మాట్లాడింది టాపిక్. అది సత్యం. వీళ్ళకి ధనం ముఖ్యం. ఆ గృహాలు ఎన్ని ఎన్ని రకాల ఆస్తులు ఉంచుకుంటే అంత గ్రేటు. అవే ఆర్జించమంటున్నాం. ద ఆత్మజ్ఞానం ఏంటి? పనికిరాని వాళ్ళ పని అది. అది ఎప్పుడో శక్తులు ఉడిగాక తోచకపోతే ఓ మాట అలా తొంగి చూడాలి తప్ప ఆత్మజ్ఞానం అంత ముఖ్యమేంటి? అని మనకు అభిప్రాయం ఉంది గనుక మనం పిల్లలకి అలా చెప్తాం. కృష్ణమూర్తి గారు అన్నారు గనుక మనం అంటాం ఆ క్షణం. ఆ తర్వాత వదిలేస్తాం. మనకి బేసికల్‌గా మనకేం మార్పు రాలే. అంటే ఇప్పుడు మనం చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళు రిసీవ్ మీరు చిన్న చేసుకోలేనప్పుడు మనం వయసు ఎలా నుంచి ఏం భావించాలి? నేర్పారండి? మీకున్న అభిప్రాయాలనే మీరు పెడతారు కదా పిల్లలకి. ఇప్పుడు సంగతి వదలండి. మొదటి నుంచి అవే కదా చెప్పారు. మనలో ఉన్నవే మనం చెప్తాం అంటున్నాను నేను. దాన్ని మీరు ఖండించగలరా? మీ మైండ్‌లో అవి ప్రాముఖ్య కనుక మీరు వాటిని ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది మీరు ఖండించలేని సత్యం.
వినడానికి నచ్చకపోవచ్చు కానీ అది ట్రూత్. ట్రూత్ ఎప్పుడు అలాగే ఉంటుంది. మేమంటే ఇలాంటి పనికిరాని క్లాసులకి వాటికి అటెండ్ అవుతాం కానీ, మా పిల్లలందరూ చాలా గ్రేట్ అండి. హై స్టేటస్‌లో ఉన్నవాళ్ళు ఇలాంటి పనికిరానివన్నీ వాళ్ళకెందుకు? మాకైతే ఏదో టైమ్ పాస్. నా పిల్లడు సినిమాకెళ్దాం అన్నాడండి అంటారు. అంటే పిల్లడు చెప్పింది ప్రాముఖ్యం ఇస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. జ్ఞానం లేని వాళ్ళు చెప్పిన డైరెక్షన్‌కెళ్తాం మనం. ఇంత జ్ఞానం ఎందుకుట? అందుకని ఇదంతా కూడా మనం బేసికల్‌గా మనకు విశ్వాసం లేదు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. నిన్న జరిగింది ఇలాగా. నేను ఏంటండి 3 గంటలప్పుడు ఎండలో వచ్చిన అమ్మాయిని వదిలేసి ఇక్కడికొచ్చేస్తావా? వదిలేయడానికి తెచ్చేయొచ్చు కదా! అంటే ఈ పనికిరాని దానికి తెస్తావా? అంత గ్రేట్ కదా! బిజినెస్ చేస్తున్న అమ్మాయి ఇక్కడికొచ్చేసరికల్లా ఈ పనికిరాని దివ్యజ్ఞాన సమాజానికి తెస్తామండి ఇక్కడి మాటలకి అన్న భావననమాట. ఆళ్ళకే కాదండి ఇది అందరికీ ఉంది. అది నేను చెప్పేది. అన్నారు ఆయన అతనికున్న సోలిడిఫైడ్ అజ్ఞానం వల్ల బాహాటంగా అనేసారు. మా అమ్మాయొస్తే ఇవి, అవి అన్నీ మాట్లాడేసుకోవద్దు ప్రాపంచిక విషయాలు. అంతేగాని ఇది జ్ఞానం ఎందుకండి? అది పనికిరాని మా టైం వేస్ట్ అయిపోదు. ఈ టాపిక్స్ మాట్లాడుకుంటే. మన అభిప్రాయం ఇలాగే ఉందండి. ఆయన్ననడం కాదు. ఇప్పటికి. మనకి కారణం ఏంటంటే, మనకి బేసికల్‌గా ఈ జ్ఞానం మనకి ఎంతో హెల్ప్ అవుతుంది అనే నమ్మకం రాలే. అవగాహన అవుతాయి కదా! అవగాహన అవుతే వాళ్ళు చెప్పకుండా ఉండరు. ఒకప్పుడు పిల్లలకి త్యాగం నేర్పారు. వాళ్ళకి త్యాగంలో ఉన్న గ్రేట్‌నెస్ తెలిసింది. మనం భోగం నేర్పుతున్నాం. ఎవడికి ఇవ్వకు. నువ్వే అన్నీ తిను. నీ భోజనం నువ్వు మాత్రం చెయి. ఎవరికీ పంచిపెట్టీకు అంటుంది తల్లి. పైకి కబుర్లాడతాం త్యాగం గొప్పది అన్నీ చెప్తాం. మన వరకు వచ్చేసరికల్లా మాత్రం అది గొప్పది కాదు. ఈ జ్ఞానం అంతే. పనికిరాని వాళ్ళు టైము అది తోచకుండా ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం తప్ప, డబ్బులు ఆర్జిస్తున్న కంటే ఇది గొప్ప విషయమా? వాళ్ళెంత గ్రేటు, ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళకి ఈ పనికిరాని జ్ఞానమా? టైం వేస్ట్ కాదు? మన అభిప్రాయాలు అలా ఉన్నాయి. వాళ్ళంత గ్రేట్ అని మన మనసులో కండిషన్ అయిపోయాం. ఎందుకంటే బాగా డబ్బులు ఆర్జిస్తున్నారు గనక. అహంకారంతో ఉన్నారు గనక వాళ్ళలాంటి వాళ్ళకి ఇటువంటి పనికిరానిది ఎలా చెప్తామండి? వాళ్ళేం చెప్పినా ఆ పనికిరాని పనులు మేము చెయ్యాలి గానీ, అవి పనికిరానివి కాదు. అవి కూడా పనికొచ్చేవి. వాళ్ళు ఏం చెప్పినా గ్రేట్. ఈ విధంగా జీవిస్తున్నారండి మనుషులు. మనం విన్నదే మనకి నమ్మకం లేదన్న విషయం మనం అర్థం చేసుకోవట్లేదు. లేతే మనలో ఎందుకు మార్పు రాదు? నమ్మకం ఉంటే డబ్బులు ఆర్జించడం వైపు ఎంత నమ్మకం వచ్చింది? డబ్బులెక్కువ ఉన్నవాడు గ్రేట్ అనే కాన్సెప్ట్ ఎక్కడా పోలేదే మనకి. నా పిల్లలు అంత గ్రేట్. వాళ్ళకి ఎన్నో డబ్బులు ఆర్జిస్తున్నారు. అమెరికాలో ఉంటే గ్రేట్. ఇండియాలో ఉంటే పనికిరాని వాళ్ళు. అవునా కాదా చెప్పండి? పనికిరాని వాళ్ళే ఇండియాలో మిగిలిపోతారు. పనికొచ్చే వాళ్ళందరూ అమెరికా ఇంకా పెద్ద పెద్ద కంట్రీస్‌కెళ్ళిపోతారు. ఇక్కడ ఉండరు. తొత్తుల్లాంటి వాళ్ళు ఉంటారు ఇండియాలో. ఇది మనుషుల అభిప్రాయం. ఇండియాలో ఉన్నాడంటే వాడు తొత్తనమాట. అమెరికాలో ఉంటే వాడు వ్యసనాల పాలైనా వాడు ఎంతో గ్రేటు. దుబాయ్‌లో వెళ్ళి అక్కడ గ్లాసులు, పళ్ళాలు కడుక్కుంటూ జీవించినా వాడు చాలా గ్రేట్. ప్రెజుడిస్‌లన్నీ మనకున్నాయండి. బికాజ్ మనకి బేసికల్‌గా విశ్వాసం లేదు.
ఇంకా ఇది అయిపోవచ్చిందేమో. మీరేమైనా మాట్లాడితే మాట్లాడండి. లేకపోతే అంతం చేసినా అయిపోతే. అంటే మీరు ఆలోచించుకోండి. ఇందులో నిజంగా నాకెక్కడ విశ్వాసం ఉంది. మీ మనస్సుల్లో లోపల నుంచి డబ్బులు సంపాదించడం చాలా గ్రేటు, భోగాలతో ఉండడం గ్రేట్ అనే మైండ్ ఎక్కడ పోలేదు. ఇదంతా పనికిరాని వాళ్ళు, పేదవాళ్ళకి ఈ జ్ఞానం. డబ్బున్న వాళ్ళకి ఈ జ్ఞానం ఎందుకండి? ఆత్మజ్ఞానం డబ్బున్న వాళ్ళకి వేస్ట్. డబ్బు లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి జ్ఞానం. మన అభిప్రాయాలే ఇలా ఉన్నాయి. మా వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. వాళ్ళు కూడా అలా టిప్ టాప్‌గా పెద్ద గ్రేట్‌గా ఏదో అంటారు ఏంటి మహా గ్రేట్ అన్నట్టు పోజు కొడుతూ ఉంటే, మనం కూడా వాళ్ళ వెనకాల దాసోహం, దాసోహం అంటూ ఉంటాం. ఇలాంటి పనికిరానివంటి టైం వేస్ట్ చేసుకుంటారు. మా పిల్లలొస్తే ఇలాంటి వాటికెళ్తామండి? వాళ్ళ జ్ఞానం ప్రకారం ఏది గ్రేటో అది వెళ్తాం మనం. మనకు కూడా అదే గ్రేటు. ఏం భార్గవ్ గారు, నేను చెప్పినవి నిజాలా? కాదా? మీరు చెప్పండి. అవునమ్మగారు. బేసికల్‌గా మనలో మార్పు రాలేదు. అది మాత్రం నేను చెప్తున్నాను. కబుర్లాడతాం అంతే. ముందు వింటారో లేదో మనం చెప్పం అసలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అలాగే బతికాం గదా! వినడానికి మనకుంటే కదా విశ్వాసం. ఏదో పోనీ కదా మీ క్లాస్‌కొస్తుంటే ఇలాంటివంటారా అంటారా మీరు? ఇంక అది కూడా అనొచ్చు. అర్థం చేసుకోపోతే కదా! ఎప్పటికి అనము అమ్మగారు అలా. ఉన్న వాస్తవాలు చెప్తున్నారు మీరు. సంతోషం. కనీసం మీరు ఒప్పుకున్నందుకైనా. అంటే మనకి ఆ డబ్బు మీదనే మెయిన్ ఉండిపోయింది. మన హృదయాల్లో ఆ కండిషనింగ్ ఎప్పుడు పోలే. ఈ జ్ఞానం పనికిరానిది. అంత ఏంటి డబ్బు బాగా ఉండి భోగాలతో ఉన్న కంటే ఇదేం గ్రేటా? అనే భావనలో మనం ఉండిపోయామండి. వాళ్ళు ఏ వేషాలేసినా అబ్బా! మా పిల్లవాడండి. ఇలా వెళ్ళాడండి, అలా వెళ్ళాడండి, ఇక్కడికెళ్ళాడండి, ఆ హరిద్వార్ ఎళ్ళాడండి. వచ్చినవాడు అంటే అదేదో పెద్ద వాడికేమో ఇంకా క్లబ్‌కెళ్ళి డ్రింక్ చేయలేదు కదా! హరిద్వార్ ఎళ్ళాడు, షిరిడీ వెళ్ళాడండి. ఇలాగ అదో గ్రేట్ అని చెప్పుకుంటారు. అక్కడితో అయిపోయింది ఆ గ్రేట్‌నెస్. మనం ఎన్ని సార్లు వెళ్ళినా మన అహం పోతుందా? మన విలువల్లో ఏ మార్పు రాదు. ఇలాంటి డేంజరస్ మాటలు చెప్తే మేమెలా వస్తామండి అంటారా? లేదమ్మగారు అలా అనము. మనకి బేసికల్‌గా మనలో మార్పు లేదండి. అది నేను చెప్పేది. మేము చాలా గొప్పవాళ్ళమండి. మా వాళ్ళందరూ ఇంత గ్రేటు, అంత గ్రేటు. ఎప్పుడు మా తాతలు ఈ ఏదో నేతులు తాగారని చెప్పుకోవడానికి అలవాటైపోయింది. నేనేమిటి? నేనెటెళ్తున్నాను? నా జీవితం ఎటెళ్తోంది? అసలు వాట్ ఈస్ నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? మిథ్యాహంకారంలో జీవిస్తున్నానా లేదా? అది ఎప్పుడు మనం చూసుకోం. అప్పుడు జ్ఞానం ఎలా అబ్బుతుందండి? అటువంటి వ్యక్తికి సత్యం ఎలా గోచరిస్తుంది? అహంకారంతో ఈ ట్రెడిషనల్ అహంకారం, మరో రకం అహంకారం, నా ఫ్రెండ్స్ గ్రేటు, నా తాతలు గ్రేటు, నా తండ్రి గ్రేటు. నేనెప్పుడు గ్రేట్ ఏంటంటే వాళ్ళలాగే నేను కూడా జీవిస్తేనా? ఎందులో గ్రేటా? వాళ్ళేదో 4 పురాణాలు చదివారు అన్నది ఒక గ్రేట్ అంటాం. లేకపోతే వాళ్ళు బాగా డబ్బార్జించి పాపులర్ అయిపోయారు. కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. అదా గ్రేటు? మన కాన్సెప్ట్స్ ఇలా ఉన్నాయి నేనన్నదది. ఒక కవిగా గ్రేట్ అయినా అది గ్రేట్ అంటాం. నేను రామభద్ర గారేం మాట్లాడటం లేదేంటి? దీంతో లేదు. మేడం. ఇవన్నీ నిజాలా కాదా? నిజాలు అంటే ఇంకా మామూలు నిజాలు కాదు అది. అది అంటే ఎక్కడెక్కడ ఎక్కడ ఏమేం ఏమున్నాయనేది ఇంకా
అంటే ఈ అసలు ఇంకా నోరు తెరవడానికి లేని పరిస్థితిలో ఉన్నాయి కదా మేడం. ఇంకా అదంతా ఇంకా ఏం చెప్పగలం? మనకంటే పాతుకుపోయిన కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి. వాళ్ళ అమ్మాయి అవును వచ్చి మేడం. కంప్లీట్ టైం వేస్ట్ వైపు అంటే మా అమ్మాయి చెప్పింది, గురువు చెప్పాడు, మా అబ్బాయి చెప్పాడండి అంటారు. అంటే మీ అబ్బాయి మీ గురువా అన్నాను ఎవరినో. మరి నన్ను ఎందుకు గురువు అంటారు అన్నాను. మీరు 2 రకాలుగా ఉంటున్నారు కదా అని అడిగాను. ఒకవేళ మీరు నన్ను గురువు అంటే మీ అబ్బాయికి బోధపరచాలి. మీ అబ్బాయి చెప్పింది వేదం అని మీరు ఎందుకు పాటిస్తున్నారని అడిగాను. రేపు పొద్దున అబ్బాయి సరిగ్గా చూడ్డనా, లేకపోతే అసలు మనకి ఇష్టం లేదండి. నిజం చెప్పాలంటే ఈ జ్ఞానం మనకి అవగాహన అవ్వట్లేదు. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఇది అంత గొప్పదా? ఆత్మతత్వం ఏంటండి ఆత్మతత్వం? డబ్బుల కంటే గొప్పదా? పెద్ద భోగాల కంటే ఈ ఆత్మతత్వం ఏంటి? పనికిరాని వాళ్ళు మాట్లాడుకునే మాటలు గాని. అంత అమెరికా నుంచి వచ్చిన కొడుకు దగ్గర ఆత్మతత్వమా? 3 గంటలకి ఎండలో వచ్చిన కూతురికి ఆత్మతత్వమా? వీళ్ళు వాళ్ళు చెడ్డలు బాగుంటాయి. ఆత్మతత్వం వేస్ట్ కదా! మా టైం వేస్ట్ కాదండి ఆ ఉన్న టైము ఇటువంటివి మాట్లాడుకుంటే. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అవే మాట్లాడుకోవాలి. మన కామ శరీరం ఆనందిస్తూ ఉంటుంది. అవన్నీ లేకపోతే నాకు మనుగడ లేదు. నా వాళ్ళింత, నా పిల్లలింత, వీళ్ళంతా, వాళ్ళంతా, నాకింత ఆస్తులున్నాయి. ఇదే నా మనుగడ. నాకు అస్తిత్వం లేదు లేకపోతే. అదే కృష్ణమూర్తి గారు అంటున్నది కూడా. అప్పుడు మీకు ఏమీ లేకుండా అవుతారన్న భయంతో ఇవన్నీ పెట్టుకుంటారు. మనస్సుని నింపుకుంటారు. ఇవన్నీ ఉన్న మనసుకి సత్యం ఒక పాయింటా? సత్యం ఏదో అంటున్నారు గనక మేము కూడా అలా అంటాం గానండి, అది మాకు అంత ముఖ్యమా ఏంటి? లైఫ్ ఇలా ఉంటుంది. మనం సత్యం కోసం అంటే ఎలా వచ్చేస్తుందండి? జీవితంలో 24 అవర్స్ ఇదే ప్రాముఖ్యంగా జీవిస్తాం. నేను నా బలం. ఆ నేను బలం పెరుగుతున్న కొద్దీ అసలు సత్యానికి చాలా దూరం అవుతాం. నా పిల్లలతో మాట్లాడడం కంటే ఈ ఇవన్నీ వేస్ట్ కాదండి టైము. ఆ పిల్లలు రేపు నాకు చూస్తారు కదా! ఏమంటారు? వాళ్ళతో మాట్లాడడం కంటే ఆత్మజ్ఞానం ఇలాంటి పనికిరాని విషయాలన్నీ అదేం టైం వేస్ట్ అండి. ఏదో మేమంటే పోనీ కదా అని టైం వేస్ట్ చేసుకుంటాం. వాళ్ళకి కూడానా? ఇలా ఆలోచిస్తాం మనం. ఓకే అండి. ముగించేస్తున్నాను. ఎలాగ టైం కూడా అయిపోయింది.